సామాజిక అస్త్రం తీసుకోండి. ఎప్పుడైనా అనిపించింది మీకు ఏది మహిళా కమిషన్ చైర్పర్సన్ నారే అనవసరంగా పోయింది, నా నోటి దురుసు వల్ల పోయింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనిపించిందా? అస్సలు లేదు సార్, చాలా ప్రశాంతంగా ఉన్నా. ఆ సీట్లో కూర్చొని నేనేమి చేయలేకపోయాను అనుకోండి, నాకు అస్సలు నిద్ర పట్టదు. అసలు ఆ సీట్లో నేను కూర్చోడానికి పనికిరాను, ఎందుకంటే నేను ఏదో ఒకటి వాగుతూనే ఉంటా. తప్పుని ప్రశ్నించే వాళ్ళు అక్కడెందుకు కూర్చుంటారు సార్? అలా కూర్చోకూడదు. అక్కడున్న వాళ్ళు ఏమీ మాట్లాడకూడదు, న్యూట్రల్గా ఉండాలి. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు చూడండి, మనకు అస్సలు సూట్ అయ్యే పోస్టే కాదు అది. అందులోనూ అక్కడ ఏం పంచాయతీలు, మొగుడు పిల్లల పంచాయతీలు. ఒరే నాయన, ఇంత చదివి ముగ్గురు పిల్లల పంచాయతీలు వచ్చేసేది. రే ఆ అమ్మాయిని రేపు చేసిన పట్టుకోవాలి, అవన్నీ మనం చేయకూడదండి. మనం లెటర్ ఇస్తాం, మరి మనం ఏం చేస్తాం? భజన. అదేంటండి మీరు ఇన్వెస్టిగేషన్ మనం ఎలా వెళ్తామండి? అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వారంతా భజన చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ భజన కాదు సార్, వాళ్ళ గోల్ అది. ఏదో ఒక స్థాయిలో ఉండాలి, ఒక హోదాగా ఉండాలని. నా గోల్ అది కాదు కదా. నాకు పని చేసేయాలి, తప్పు చేసినోడు ఎవరు నేను ప్రశ్నించేసేయాలి. నాకు ఆ పదవులు సూట్ అవ్వదు. తర్వాత అర్థమైంది, ఆయన చాలా మంచి పని చేశాడు, ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఆ పదవి ఇచ్చినా మళ్ళీ నెలలోనే రాజీనామా చేసి వచ్చేద్దును, అనవసరంగా పరువు పోతుంది. ఆ పదవి తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసుకొని ఉండు, లేక పదవి వచ్చింది, సైరన్ గారు వచ్చింది పో అంటారు. దేవుడా 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 దేవుడా, రాకూడదు 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 అని చివరి క్షణంలో భావించేసిన. ఎందుకంటే వస్తే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఎక్కువైపోతారు, ఇక మాట్లాడకూడదు, చాలు ఇదిగో అందరికి రాని అవకాశం నీకు ఇచ్చారు, నోరు మూసుకొని ఉండు, కారు వస్తుంది వెళ్ళు, హుందాగా ఉంది, ఆ పని ఏదో అవసరం ఉండ మనోడికి చేసి పెట్టు. ఆ పనులు, రోడ్డు గొడవలు, ఆ మైని ఏంటండి చేసేది? ఆడపిల్ల ఏంటి ఆడపిల్ల అంటారు. దేవుడా వీళ్ళు చంపేస్తారు నన్ను, ఈ పదవులు వద్దు, ప్రశాంతంగా నాకు మాట్లాడే స్వాతంత్రం ఇస్తే మీరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు సార్. ఈరోజు ఒక ఇండిపెండెన్స్ డే వస్తే ఎలా ఉంటుంది? అంత హాయిగా ఉంటుంది సార్. అసలు ఒక పెనుభారం తీరిపోయినంత సంతోషం. అంటే ఓపెన్ గా చెప్పొచ్చు, కూటమి ధర్మం ఇలా మాట్లాడకూడదు, కూటమి ధర్మం అలా చేయకూడదు, తప్పు చేసింది సొంత పార్టీ నాయకుడు వద్దు మాట్లాడకూడదు, పార్టీ మైనస్ అయిపోతుంది, అవతలోడికి ఛాన్స్ రాకూడదు, మన నిబద్ధతగా చేయాలా. మనం తప్పు చేసి కప్పెట్టి అవతలోడికి ఛాన్స్ రాకూడదు. అంటే ఇవాళ జరిగిన ఫ్లెక్సీ గొడవకి జగనన్న ర్యాలీకి మీరేగా కార్పెట్టేసింది, రెడ్ కార్పెట్ వేశారు, మళ్ళీ గ్రీన్ కూడా కదా రెడ్. 4 గంటలు 5 గంటలు ఇంకా చేరుకోవాలా అంబటి రాంబాబు గారి ఇంటికి, పాత గుంటూరు నుంచి, గుంటూరు హైవే నుంచి ఇంతవరకు ఇంటికి చేరుకోవాలి. ట్రాఫిక్ జామ్ అంటే మీరు దారిని పోయే వాడిని తీసుకొచ్చి తగిలించుకున్నట్టే. కార్పెట్ వేసింది మీరు, ఫ్లెక్సీ ఎందుకు కట్టారా? కుట్టుకు చేస్తారు, గొడవలు అవుతాయండి. మేము కడతాం, మేము ఇంతే, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము కార్లు తీసుకొని వస్తాం, ఎవరు అడిగేది అని మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది చూడండి, చూడండి ఆయన గ్రాఫ్ ఎంత ఉందో మీకు అర్థమైందా? ఎక్కడెక్కడి నుంచి జనం వచ్చారో మీరు చూసారా? ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టండి అని వస్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి నమ్మకం వచ్చింది. మధ్యంతర ఎన్నికల ముందు ఏమొచ్చింది? పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు, ఇవి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు పెట్టేస్తే మళ్ళీ తేడా పడింది. సో ఇటువంటి పరిస్థితుల్లో నిబద్ధతగా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయాలి సార్. అవతల వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం తప్పులు చేసేసి అవతలోడికి ఛాన్స్ రాకూడదు, యువతలోడు మాట్లాడకూడదు అంటే కూటమి ధర్మం మనం కాపాడుతున్నాం, టీడీపీ వాళ్ళు కూడా కాపాడాలిగా. జనసేన మీరు కాపాడండి అని మా మీద రుద్దుతుంటే మేము కాపాడుతానే చస్తున్నాం. అర్ధరాత్రులు మైనింగ్ ఇసుక లారీలు పోతుంటే రోడ్డు మీద లారీలు ఆపేవాళ్ళం. ఇప్పుడు గుంటూరు ఇన్సిడెంట్ తర్వాత జగన్ గారికి రెడ్ కార్పెట్ వేసినట్టు అనుకోవచ్చు. 100% సార్, 100% రెడ్ కార్పెట్ వేసినట్టు, ఆయన గ్రాఫ్ పెరిగినట్టు, ఆయన నాయకుడికి కష్టం వస్తే ఆయన వచ్చినట్టు, నాయకుడి కుటుంబంలో ఆడబిడ్డల కష్టం వస్తే ఆయన వచ్చినట్టు. అంతకుముందు దాకా మీరు చెప్తారు చూడండి, ఆ గంజాయి తాగిన వాళ్ళకో వాళ్ళకో వెళ్ళుకోవచ్చు, అది గ్రాఫ్ కాదు. ఈ అంబటి రాంబాబు గారి ర్యాలీది ఉంది చూడండి, ఇది గ్రాఫ్. ఈయన బయటకు వచ్చాక ఉంటుంది చూడండి, ఇంకా గ్రాఫ్. ఈయన మళ్ళీ కాపు సామాజిక వర్గం అంటారు చూడండి, మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి సార్. కులం వద్దు అంటే కులం లేకుండా మీకు పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కులం లేకుండా మీకు మినిస్ట్రీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కులం వద్దు రాకూడదు